శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీలా దశమ పరిచ్ఛేదామరాలోచన కురిచి మహాప్రభు శ్రీ రూప్ સનાતનૈર દ્વારા દક્ષિણાત વાસીગણકે પ્રેમ ભક્તિ પ્રદાન કરિવારુ જેનું મુક્ત તીર્થ ઉદ્ધાર શ્રીમૂર્તિ સેવા પ્રકાશ সদ্গ্রন্থ রচন আর সদ্গ্রন্থের প্রচার এই চারটি কাজটা তাদের অর্পণ করলেন। তারা সুষ্ঠুভাবে ওই সমস্ত কার্য সম্পাদন করলেন। রঘুনাথ দাস গোস্বামী মহাপ্রভুর এবং স্বরূপ দামোদরের অন্তর্ধান করে তিনি বৃন্দাবনে গিয়ে রূপ সনাতনকে সেই বার্তাটা জানিয়ে তিনি গোবর্ধন গিরির উপর থেকে ভৃগুপাত করে তার প্রাণটা ত্যাগ করার জন্য সংকল্প করে গেলেন, কিন্তু তারা অনুমতি না দিয়ে সেই মহাপ্রভু কথা জিজ্ঞাসা করতে করতে তাকে ওনাকে ভুলিয়ে দিয়েছেন। মহাপ্রভু প্রিয় ভৃত্য রঘুনাথ দাস সর্বত্যজি কইল প্রভুর পদ তলে বাস। প্রভু সমর্পিল তারে স্বরূপের হাতে, প্রভুর গুপ্ত সেবা কইল স্বরূপের সাথে। 16 বৎসর কইল অন্তরঙ্গ সেবন, স্বরূপের অন্তর্থানে আইলা বৃন্দাবন। বৃন্দাবনে দুই ভাইয়ের চরণ দেখিয়া গোবর্ধনে তেজব দেহ ভৃগুপাত করিয়া এই তো নিশ্চয় করিয়া আইল বৃন্দাবনে। আসি রূপ সনাতনের বন্দিল চরণে, তবে দুই ভাই তারি মরিতে না দিল। নিজ তৃতীয় ভাই করি নিকটে রাখিল। মহাপ্রভুর লীলা যত বাহির অন্তর, দুই ভাই তার মুখে শুনে নিরন্তর। অন্ন জল ত্যাগ কইল অন্য কথন, ফল 2-3 মাঠা করেন ভক্ষণ। সহস্র দণ্ডবত করি লয় লক্ষণান, 2 সহস্র বৈষ্ণবীর নিত্য পরণাম। রাত্রি দিনে রাধা কৃষ্ণের মানস সেবন, প্রহরে কো মহাপ্রভুর চরিত্র কথন। 3 সন্ধ্যা রাধা কুণ্ডে অপতিত স্নান, ব্রজবাসী বৈষ্ণবের আলিঙ্গন দান। সার্ধ সপ্ত প্রহর করে ভক্তির সাধনে, 4 দণ্ড নিদ্রা সেহ নহে কোন দিনে। অদ্ভুত কাহিনী। রঘুনাথ দাস গোস্বামীর চরিত্রটা এই রকম। নেই প্রভুপাদের বৈরাগ্য আর রঘুনাথ দাস গোস্বামী বৈরাগ্য, এগুলো শুনলে গায়ে শিশির উঠে। কি মানুষের সম্ভব এগুলো? అతిమర్త మహాపురుష్. రఘునాథ్ దాస్ గోస్వామి మహాప్రభు యొక్క ప్రియమైనటువంటి సేవకుడు. సర్వస్వము త్యాగము చేసి మహాప్రభు యొక్క చరణములు యందు ఆయన తన యొక్క ఆత్మ నివేదనము చేసుకొని అక్కడ ఉన్నారట. ఆయన వచ్చిన వెంటనే మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామిని స్వరూప దామోదర పండితుడి యొక్క చేతులు సమర్పించారు. మహాప్రభు యొక్క రహస్యమైన సేవ అంతా కూడా ఆయన చేస్తూ ఉండేవారట. భగవద్భక్తుల యొక్క సాంగత్యం చేసినట్లయితే భగవద్భక్తుల సేవ కూడా చేసుకోవచ్చు, భగవంతు సేవ చేసుకోవచ్చు. అవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకనే అహమిహనందం వంది యస్యాలిందం పరం బ్రహ్మం అని చెప్పి రాశారు ఒక ఆయన రఘుపతి ఉపాధ్యాయుడు. అందరూ కూడా సంసారమునందు భయప్రాంతులయ్యి ఎవరో మహాభారతాన్ని లేకపోతే ఇంకొకటి వాడు ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం నందమహారాజు ఆశ్రయిస్తాను. ఎందుకంటే నందమహారాజు గారి ఇంటిలో సాక్షాత్ భగవంతుడు ఆ వరండాలో తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళినట్లయితే మనకు కొంచెం ఇస్తారు కదా. పూజారి గారితో పరిచయం చేసినట్టు స్నేహం చేసుకున్నట్లయితే ప్రసాదం బాగా దొరుకుతుంది, అంతేనా? ఆ విధంగా భగవద్భక్తుల యొక్క ఆనుకూలం చేసినట్లయితే భగవత్ సేవానికి సునాయాసం జరుగుతుంది అన్నమాట. ఈ రఘునాథ్ దాస్ గోస్వామి కూడా స్వరూప దామోదరుడు యొక్క కూడా వింటూ
মামুলিగా ఉండే కుదరదు, জেগে থাকতে হয়, পরভাগদত্ত সাংগত্য করছি, কিন্তু হুশের না থাকলে ওর সেবা প্রদান করবে না, থাকে সুবিধা থাক দিবে না। আনুগত্য মানে সবসময় উঠে উঠে লেগে থাকতে হয় কাছে, হ্যাঁ, তাদের মনোভাব জেনে কি করতে হবে, তবে তো সেবা পাওয়া যায়। তুমি ওর বসে থাকো আমি কাজ করবো বলে ও বাইরে রেখে দিয়ে তার కాజ్ করে নেয়। কিন্তু రఘునాథ దాస్ గోస్వామి చక్కగా ఆయన ఎంతో నేర్పరు కాబట్టి స్వరూప దామోదరుడు కూడా ఉంటున్నప్పుడు మహాప్రభు సేవ ఆయనకు కూడా లభించేదన్నమాట. 16 సంవత్సరముల పాటు ఆ విధంగా అక్కడ ఉండి సేవ చేసిన తర్వాత ఇంకా మహాప్రభు అవతారం చాలించిన తర్వాత స్వరూప దామోదరుడు కూడా సమాప్తి అయిపోయింది. ఇంకా ఆయనకి శూన్యాయుధం జగత్సరం అయిపోయిందన్నమాట. దాంతో సరే అని చెప్పి ఆయన బృందావనం వెళ్ళి మహాప్రభు యొక్క ప్రియమైనటువంటి వాళ్ళు సనాతన కోసం రూప కోసం వాళ్ళకి చెప్పి గోవర్ధన పర్వతం ఎత్తి అక్కడ నుంచి ఎత్తైన ప్రదేశం కింద పడి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎత్తైన ప్రదేశం నుంచి క్రింద పడిపోయి తన యొక్క ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఆయన్ని దేహత్యాగం చేయనివ్వలేదు. దగ్గర పెట్టుకొని మహాప్రభు యొక్క ఆ చరిత్ర లీలన్నీ కూడా వింటూ ఉండేవారిట. చెబుతూ ఉంటే ఇంకా ఈయనకి ఒళ్ళు తెలుస్తుందా? ఆ విధంగా వాళ్ళు అతన్ని దగ్గర పెట్టుకుని వాళ్ళ తృతీయ సోదరుడుగా, 3వ సోదరుడుగా దగ్గర పెట్టుకున్నారు. మహాప్రభు యొక్క అంతర బాహిర లీలలు ఏవైతే ఉన్నాయో, బాహ్యముగా అంతరముగా, అవన్నీ కూడా చక్కగా ఆయన ముఖత వినేవారుడు నిరంతరము. రఘునాథ దాస గోస్వామిలో అన్నము జలము కూడా త్యాగము చేసేసి అప్పుడప్పుడు దానికి పరివర్తన, దానికి మారుగా ఆయన 2 లేదా 3 దోసిళ్ళు లేదేదో దాని ప్రకారం ఆయన మాట మజ్జిగ తాగుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారిట. కఠిన వైరాగ్యం. రోజు 1000 సాష్టాంగ నమస్కారాలు చేసేవారిట. లక్ష నామాలు చేస్తూ ఉండేవారు. 2000 మంది వైష్ణవులకు నిత్యం ప్రణామం చేస్తూ ఉండేవారిట. రాత్రి పగలు మానసముగా రాధాకృష్ణ సేవ చేస్తూ ఉండేవారు. ఒక ప్రహర కాలము పాటు మహాప్రభు యొక్క చరిత్రను చెబుతూ ఉండేవారు. ప్రహరం అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. 3 గంటల పాటు మహాప్రభు యొక్క చరిత్రని రఘునాథ స్వామి వారు రూప సనాతనలు చక్కగా చర్చించుకుంటూ ఉండేవారుట. ప్రజవాసుల్ని ఆలింగనం చేసుకుంటూ ఉండేవారు, లేదా వాళ్ళకే ఆయనకు ఆలింగనం ఇస్తూ ఉండేవారు. సార్ధ ప్రహరం అంటే 2 గంటన్నర, అంతే కదా. సార్ధ అంటే 1.5 प्रहर, ताई तो 1.5 प्रहर तो 4.5 घंटा, কিন্তু অত হবে না তো। সার্ধ সপ্ত প্রহর করে ভক্তির সাধনে 7.5 ప్రహరం ఉంటాయి. 7 3 21, 22.5 గంటలు. ఇంకెంత మిగిలింది? వా 22.5 గంటలు కనుక భగవంతుడి యొక్క భక్తి సాధన చేయడంలో, 1.5 గంటలు మాత్రమే ఆయన యొక్క నిద్ర. అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదుట. నిద్రలో భగవత్ సపన చేస్తూ ఉండేవారు. మనం పరిపూర్ణ విరుద్ధం. 22.5 గంటలు మన యొక్క శరీరం కోసం సరిపోతుంది. తినడం, వండుకోవడం, పొరుకోవడం, కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు అనేటప్పుడు అయిపోతుంది. 1.5 గంటలు మాత్రమే మిగిలింది. అది కూడా తినేస్తుంది. ఏం చేస్తాం మరి? కలి బాగా వచ్చేసింది అన్నమాట. प्रभुपाद बोलते हैं, प्रभुपाद बोलते हैं बस नमस्कार करो, जाने नहीं महापुरुष একদিন জাতি বিচার করতে গেছিল রঘুনাথ, భక్తివేదాంత ఠాకూర్ వారి గురువు గారి పేరు బిపిన్ బిహారీ గోస్వామి. బిపిన్ బిహారీ భక్తి వినోద ఠాకూర్ వారికి గురువు గారు. భక్తి వినోద ఠాకూర్ వారి యొక్క
గురుగారి పేరు విపిన్ బిహారీ గోస్వామి. ఆయన్ని పిలిచి ప్రభువాలు చెప్పారట, ఏమండి మీ కనుక శుభం కావాలనుకున్నట్లయితే భక్తుల నమస్కారం చేయమన్నారు. భక్తుడు కూడా నమస్కారం చేయమన్నారు. భక్తుడు కూడా చెప్పారు, నువ్వు అటు బాగా చెప్పకూడదంటే నేను నిజం చెప్పాను. నేను ఎందుకంటే ఆయన कुछ आहे ना वांछा కల్పతరుభ్యశ్చ బోల్తే బోల్తే ఉటి ఉటి జాక్. ఈ విధముగా ఆయన రాత్రి పగలు కూడా మానస సేవన చేస్తూ ఉంటారు. ప్రహరేకు మహాప్రభువులు ఒక 3 గంటల పాటు మహాప్రభు యొక్క చరిత్ర చెబుతూ ఉండేవారు. 3 సంఖ్యలు 3 వేళలా కూడా రాధాకొండములో స్నానం చేస్తూ ఉండేవారుట. బ్రజవాసులు వైష్ణవులకి ఆలింగనం చేస్తూ ఉండేవారు. ఇంక ఈ విధంగా 7:30 జామములు పాటు భక్తి సాధనలు జరిగిపోతూ ఉండేది. ఇంకా చారి దండము నిద్ర, 4 దండములు. దండం అనే కొత్త గంట, 1 గంట సేపు పడుకునేవారిట. ఆ పొడుగుని గంటలో కూడా మళ్ళీ భాగవత్ కళ్ళతో చూస్తూ ఉండేవారు. ముహూర్తం అనే ముహూర్తం అనే పోయి आधा घंटा खासा खासा 40 मिनट्स 30 मिनट्स 40 मिनट्स যাক ওই మూట మొద একদম কম সময় విశ్రామ করতেন. సరే అవన్నీ మొత్తం మీద తక్కువ సమయం ఆయన పడుకునేవారిట. చారిదండ నిద్ర సేహు నోహి పోనిది ఒక్కోసారి కూడా ఉండేది కాదు. మనం ఆచరించామంటే 3 రోజులు పిచ్చలైపోతాం. তাহার সাধন রীতি সুনিতে চমৎকার সেই రూప రఘునాథ ప్రభు జే అమార్. ఆయన యొక్క సాధన రీతి విధానము ఎంతో చమత్కారంగా ఉంటుంది, వినడానికి బాగుంటుంది. అటువంటి రూప రఘునాథుడు ఇద్దరు కూడా నా యొక్క ప్రభువులు అని చెప్పి కవిరాజు కోసం అంటున్నారు. ইহা সবার জয়ছে হইল প্রভুর মিলন ఆగే విస్తారియా తాహా కొరిబో వర్ణన్. వీళ్ళందరూ కూడా మహాప్రభుతో ఈ విధంగా వాళ్ళకి కలయిక జరిగిందో, మహాప్రభు ఈ విధంగా ఆశ్రయించగలిగారు, అవన్నీ కూడా తర్వాత విపులంగా చెబుతారు. శ్రీ గోపాల భట్టు ఏక శాఖ సర్వోత్తం రూప సనాతన సంగే జార్ ప్రేమ ఆలాపన్. ఇంకొక శాఖ గోపాల భట్ట గోస్వామి. ఆ తండ్రి పేరు ఏం పేరు? గోపాల భట్ట కోసం తండ్రి పేరు ఏం పేరు? తండ్రి మరి బాబా వెంకటపతి. రూప సనాతన ఇద్దరు కూడా ప్రేమతో ఆయన్ని మాట్లాడుతూ ఉండేవారట. ఆ విధంగా చక్క సత్సంబంధం ఉండి వాళ్ళందరూ బృందావనంలో చేస్తూ ఉండేవారు. శ్రీ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ప్రభు श्रीला दास गोस्वामी वो श्री रूपो गोस्वामी के अमार प्रभु बोलिया जानितेन एवं प्रति परिच्छेदेर शेष भागे श्री रूप रघुनाथ पदिचारो आस चैतन्य चरितामृत कहे कृष्णदास लिखिया छेन के हो रघुनाथ शब्दे श्री रघुनाथ भट्ट के बुझाइते चाहेन एवं रघुनाथ भट्ट के कविराज गोस्वामीर पांचरात्रि को दीक्षा गुरु बोलते चाहेन ताहार प्रमाण अभाव कविराज शाखा गुरु परंपराय रघुनाथ भट्ट के दीक्षा गुरु बोलिया जे उल्लेख देखा जाए ताहा विशिष्ट सत्येर परिचय नहे। केवो श्री रूप रघुनाथ पदजार आस प्रभु लिखेছেন तो कविराज गोस्वामी रघुनाथ दास को रघुनाथ भट्ट गोस्वामी बोलते चान। रघुनाथ भट्ट गोस्वामी का पांचरात्रि को विधाने कविराज गोस्वामी देखा नहीं है बोले तारा किंतु से सटीक प्रमाण पावा जाता ना। इखने रघुनाथ दास बोलते रघुनाथ दास गोस्वामी के ही बोझाई. प्रति अध्याय चिवरलो కూడా శ్రీ రూప రఘునాథ పదేజారు ఆస్ చైతన్య చరితామృత కోహే కృష్ణదాస్ అని అంటూ ఉండేవారు.
ఇక శేష పాత్ర నిత్యానంద గురువు శేష కృపా పాత్ర కవిరాజ గోస్వామి और अजय नहीं थे सनातन गोस्वामी का से रूप गोस्वामी दिखा नहीं इसने बोले बोला बोला और हम आज की जाके नहीं बोलो मंत्र दाता मंत्र गुरु बोले मंत्र गुरु प्रचंड बोले से तू कौन जाएगा ये वो रकम देखी सीखी आगे जाक गुप्त सेवा माने जे सकल सेवा कार्य বাহিরের লোকের অধিকার থাকে না তাকে গুপ্ত সেবা বলে। আর প্রভুর স্নান ভোজন বিশ্রাম কীর্তন আদি কালে যে সকল অভীষ্ট প্রিয় সেবার প্রয়োজন তাহাই পুনরায় অন্তরঙ্গ সেবা নামে কথিত হইয়াছে। গুপ্ত সেবা অন্তরঙ্গ সেবা, গুপ্ত সেবা অন্তরঙ্গ সেবা बाह्य सेवा, 3 रकम सेवा था के बाह्य सेवा सवार लोक लोचने सेवा होते था के गुप्त सेवा स्नान भोजन शयन इत्यादि गुप्त सेवा। अंतरंग सेवा बोलते गए तार निजे भक्तদের নিয়ে যখন ভাবানুযায়ী संकीर्तन इत्यादि हो तो गोष्ठी से अंतरंग सेवा। ये 3 रकम स्वरूप दामोदर संगे रघुनाथ दास गोस्वामी ये 3 रकम सेवा महाप्रभु सेवा करते हैं। సేవ 3 రకములుగా ఉంటుంది. ఒకటి బాహ్య సేవ, రెండవది గుప్త సేవ, మూడవది అంతరంగ సేవ. బాహ్య సేవ అంటే మామూలుగా బయట చూసేటువంటి వ్యవహారములు అవన్నీ కూడా పనులు. గుప్త సేవ అంటే స్నానము పానము ఆహారము నిద్ర ఇవి రహస్యంగా ఉంటాయి, ఎవరు చూడకూడదు. తల్లి పిల్లకి పాలిచ్చేటప్పుడు ఏకాంతముగా తీసుకువెళ్ళిపోయి కొంగు కప్పేసి పాలిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆహారము కానీ పానము కానీ నిద్ర కానీ స్నానము కానీ ఇవేవి కూడా బయటికి కనపడకూడదు. దీని గుప్త సేవ అంటారు. అంతరంగ సేవ అంటే భగవద్భక్తి ఆలాపనము సంకీర్తనము గోష్ఠి ఇవన్నీ కూడా మహాప్రభు అంతరంగ భక్తులతోటి ఆయన రసాస్వాదన చేస్తూ ఉండేవారు. ఇది అంతరంగ సేవ. ఈ సేవలలో గుప్త సేవ అంతరంగ సేవ రెండు కూడా స్వరూప దామోదరుతో పాటు రఘునాథ దాస గోస్వామి చేస్తూ ఉండేవారు. కాబట్టి రఘునాథ దాస గోస్వామిని రూప గోస్వామిని కవిరాజ గోస్వామి ప్రభువులుగా ఆయన తీసుకొని లేదుగా సన్మానిస్తూ ప్రతి అధ్యాయం చివర కూడా శ్రీరూప రఘునాథ్ పది జార్ ఆస్ రూప గోస్వామి రఘునాథ దాస గోస్వామి యొక్క శ్రీ చరణ కమలములే ఎవరికి ఆశగా ఉన్నాయో అటువంటి కవిరాజ గోస్వామిని నేను కోహే శ్రీరూప రఘునాథ్ పదిజార చైతన్య చరితామృత కోహే చైతన్య చరితామృతాన్ని కవిరాజుకు చెప్తానని చెప్పి ఆయన రాసుకునేవారు అన్నమాట. కాబట్టి ఈ వాక్యముల ద్వారా ఇద్దరిని కూడా ఆయన ప్రభువులుగా స్వీకరించారు. శంకరారణ్య ఆచార్యో వృక్షేరు ఏక శాఖ ముకుంద కాశీనాథ రుద్ర ఉపశాఖ లేఖ. శంకరారణ్య శాఖ, ముకుంద శాఖ, కాశీనాథ శాఖ, এই রুদ্র শাখা, এই 4 জন। শঙ্করারণ্য গৌরগণোদ্দেশ্য দীপিকা এই 6ষ্ঠ শ্লোকে বলা হয়েছে अस्याग्रजस्त्वकृत दार परिग्रह सन् संकर्षण स भगवान भुवि विश्वरूपः स्वीयं मह किल हुरीश्वरमाप्ययित्वा पूर्वं परिव्रजति व्रजित एव तिरोवभूत। इनि 1432 शकाब्दाय सोलापुर जिलांतर्गत पंढरीपुरे तीर्थ पर्यटन हॉन तीर्थे प्रकट हॉन मध्य शंकरारण्य तो तीर्थे प्रकट हॉन पंढरपुर अप्रकट हॉन शंकरारण्य
సింగిరి ఎవరో కర్ణాటక, కేరళనా, కర్ణాటక, महाराष्ट्र, पंढरीपूर, सोलापूर, पंढरीपूर, पांडुरंग भक्त एक जनरेशन, भीमा नदी, चंद्रभागा नदी, कखन दिने हले मुकुंद संजय इहार गृहे विश्वंबर पाठशाला करियाछिलेन। ओ इहार पुत्र पुरुषोत्तम प्रभुर छात्र छिलेन। काशीनाथ विश्वंभरेर विवाहे संयोगकर्ता ब्राह्मण पंडित তিনি কি বলে বিয়েগুলো ঠিক করে ঘটক তিনি রাজপণ্ডিত সনাতনকে তৎকন্যা বিষ্ণুপ্রিয়া দেবীর সহিত প্রভুর বিবাহ দিবার পরামর্শ দেন। গৌরগণ দেশ দীপিকায় 50 শ্লোকে বলছেন, यश्च सत्राजिता विप्रः प्रहितो माधवं प्रति सत्योद्वाहाय कुलकः श्री काशीनाथ एव सः। सत्राजित महाप्रभु ले काशीनाथ रुद्रो गौरव बोलছেন वरूथपः सखा नाम्ना कृष्णचंद्रस्य यो ब्रजे आसीत् स एव गौरांगवल्लभः रुद्रपंडितः। ब्रजलीलाय যিনি वरूथपः नाम एक सखा ছিল, তিনি এই గౌరలీలాయ రుద్ర పండిత హలేన్। ఇంకా చెబుతున్నారు, 4 శాఖలు చెబుతున్నారు. శంకరారణ్యుడు, ముకుందుడు, కాశీనాథుడు, రుద్ర పండితుడు, అది కూడా మహాప్రయోగ శాఖ అన్నమాట. శంకరారణ్యులు చెప్తున్నారు, ఈయన శంకరారణ్య ఆచార్యులు, ఆయన మహాప్రభు యొక్క విశ్వరూపుడిని చెప్తున్నారు. మరి విశ్వం ఏమో అంతవరకు తెలియలే. ఆయన పండరీపురములో అప్రకటమయ్యారు. ముకుంద సంజయులు మనం చెప్పుకున్నాం. ముకుంద సంజయులు సోదరులు, వాళ్ళ ఇంటిలో మహాప్రభు పాఠశాల చెబుతూ ఉండేవారు, విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. వీళ్ళ కుమారుడు పురుషోత్తముడు మహాప్రభు యొక్క శిష్యుడు అన్నమాట. కాశీనాథుడు అయిన విశ్వంభరుడు యొక్క వివాహమునకు ఆయన ఘటకుడు అంటే ఏమంటారు, వివాహాలు పెళ్లి పెద్ద వివాహములు కలుపుతూ ఉంటారే, మ్యారేజ్ బ్యూరో, ఘటకుడు అన్నమాట. ఘటకుడు ఆయన. విష్ణుప్రియాదేవిని మహాప్రభుకు వివాహం చేసుకోవడం కోసం ఆయన ప్రస్తావించి ఆ కార్యక్రమం చేయించాడు కాశీనాథుడు. ఆయన మహాప్రభులలో సత్రాజితుడు. సత్రాజిత్ ఎవరు? సత్యభామ అప్పాయిలే. సత్యభామ యొక్క తండ్రి సత్రాజిత్ కదా, అంతేనా? కాశీనాథుడు మహాప్రభు లీలలో ఆయన కాశీనాథుడు. అక్కడ సత్యభామ తండ్రి అయినటువంటి సత్రాజిత్ రాజా. ఇంకొకరున్నారు రుద్ర పండితుడు. సంఘటన అయిపోయిందిగా, ముకుందుడు అయిపోయాడు, కాశీనాథ్ అయిపోయాడు. రుద్రుడు అయిన వరూథప అనేటువంటి మహాకృష్ణుడు యొక్క సఖుడు అనమాట వ్రజములో. ఆయన ఇప్పుడు రుద్ర పండితుడు అయ్యాడు. వీళ్ళ నలుగురు ద్వారా కూడా మహాప్రభు ప్రేమభక్తిని ప్రకాశింపజేశారు. శ్రీనాథ పండితు ప్రభుర్ కృపారో భాజాన్ చారు కృష్ణ సేవా దేఖి వసు త్రిభువన్. ఆరు రాజన శ్రీనాథ్ పండిత్. তিনি కాసరాపాడ నివాసి శ్రీనాథ్ పండిత్. వ్యాచకార్ పారిపాట్యాద్ యో భాగవత సంహితాం కుమారహట్టి యత్ కీర్తి కృష్ణ దేవు విరాజతి. ఏమో పండితుడు ఆయన మహాప్రభు కృపకు భాజనుడయ్యాడు. ఆయన కృష్ణ సేవ చూసి ముల్లోకములు కూడా ఆయన వశమైపోయారట. అంత బాగా భాగవత సేవ చేసేవాడు. ఈయనతో లిఖించాం ఆరాధ్య భగవాను చైతన్యం పద్దామ బృందావనం. ఈయనతో
శ్రీనాథ పండితులకి ఇచ్చాను. ఆరాధ్యోగం శ్లోకం రాసింది ఈయనే, శ్రీనాథ పండితుడు. జగన్నాథాచార్య, జగన్నాథ ఆచార్య ప్రభురు ప్రియదాస్, ప్రభురు ఆజ్ఞాతే హో కొయిలో గంగావాస్. శ్రీ జగన్నాథ ఆచార్య, ఇక్కడికి వచ్చారు జగన్నాథాచార్య. ఆచార్య శ్రీ జగన్నాథో గంగాదాస ప్రభు ప్రియ. ఆసీన్ నిధువని ప్రాగ్యో দুর্বাস গোপিকা প্রিয়া. দুর্বাস মুনি এই মহাপ্রভু লীলায় জগন্নাথ আচার্য হয়েছেন, মহাপ্রভু প্রিয় দাস. ఆయన కూడా మహాప్రభు యొక్క సేవ అన్నమాట, శాఖ. కృష్ణదాస్, శేఖర పండిత్, కవిచంద్ర ও জষ্টিবর. কৃষ্ণদাস বৈদ্য আর পণ্ডিত শেখর, কবিচন্দ্র আর কীর্তনিয়া షష్ఠీవర్. ఎంతమంది పేర్లున్నా ఏం చుట్టగా మనకేం తెలుస్తుంది? బోడంతమంది ఉన్నారు. అనంత భక్తు. ఎట్లా ఘాసే కొత్త రకం శాఖ, కొత్త రకం పాత. ఎంతమందో అందరూ మహాప్రభు యొక్క ప్రియ పార్షదుల వాళ్ళు. వాళ్ళందరి ద్వారా మహాప్రభు తన యొక్క సేవని చేయించుకున్నారు, తన కార్యాన్ని. శ్రీనాథ మిశ్రో, శుభానందో, శ్రీరామ్, ఈశాన్. ঈশানকে ভালো লাগে। সেজন্য কথা ছিল, ওর পুষে দেখে চিনেছিলেন, ঈশান বলে ডাকতেন, সে চেমা ঈশান। হ্যাঁ, అంతే మరి కొద్దిగా ఉండవు. శ్రీనిధి, గోపీకాంత్, భగవాన్ మిశ్ర, శ్రీనాథ మిశ్ర, శుభానందో, శ్రీరామ, ఈశాన్, శ్రీనిధి, శ్రీ గోపీకాంత మిశ్ర, భగవాన్ సుబుద్ధి మిశ్ర, హృదయానంద, కమల నయన్, మహేష పండిత్, శ్రీకర, శ్రీ మధుసూదన్, పురుషోత్తమ శ్రీ శ్రీగాళీం, శ్రీ జగన్నాథ దాస్, జగన్నాథ ఆచార్య జగన్నాథ దాస్, శ్రీ చంద్రశేఖర వైద్య ద్విజ హరిదాస్, రామదాస్, కవిదత్త, శ్రీ గోపాలదాస్, భాగవత ఆచార్య ఠాకూర్ సారంగదాస్, జగన్నాథ తీర్థ విప్ర, శ్రీ జానకీనాథ్, గోపాల ఆచార్య ఆర్ विप्र वाणीनाथ, गोविंद, माधव, वासुदेव, तीन भाई। गोविंद घोष तो माधव घोष, वासुदेव घोष बोले, और जोड़ो हाथ। जासवार कीर्तने नाचे चैतन्य निताय। तमन చెప్తే తో ముగ్గురు పేరు చెప్పుకొచ్చారు, గోవింద ఘోష్, మాధవ ఘోష్, వాసుదేవ ఘోష్. గోవింద ఘోష్ పాటలు రాశారు, వాసుదేవ ఘోష్ రాశారు. వీళ్ళు పాటలు పాడుతుంటే గౌరీ నిత్యానందులు చక్కగా నాట్యం చేసేవారట. గంగావాస్, శ్రీ నవద్వీపాంతరవర్తి అలకానందాর তটে গঙ্গাবাস নামক গ্রামের পত্তন করেন। গঙ্গাবাস ওখানে একটা গ্রাম তৈরি করে ওখানে থাকতেন। যায় না। దాని తర్వాత కుమారహట్టములో দূরে কাঁচরাপাড়ায় সেন শিবানন্দের স্থান। কাঁচরাপাড়ায় শিবানন্দ থাকতেন। কোথায় ওটা কাঁচরাপাড়া? ও గంగాటిর উপরে కాঁচরাপাড়া। అక్కడ হ্যাঁ, চৈতন্য ডোবা, ওটা আমাদের ঈশ্বরগুরিবাদের স্থান নয়, জন্মস্থান। সব মাটি নিয়ে নিয়ে ডোবা হয়ে গেছে, চৈতন্য ডোবা। সব কাছাকাছি, সব সবাই అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. శారదా స్టేషన్ నుంచి కృష్ణనగర్ వెళ్లే మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. కుమారహట్టం అని, ఇంకా కాంసలాపార అని,
ఇవన్నీ అక్కడ శివానంద సేన గారి ఉండేవారు అనమాట. కాశీశ్వర గోస్వామి, లాగిలేని ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి పేర్లు, మనకు అన్ని అర్థం అవు. సేన్ శివానందేర్ ప్రాచీన స్థానం గంగా తీరే తథాయి భగ్నప్రాయ కుద్ర మందిర్ ছিল. శోభానంద్ కవిచంద్ర బో శ్రీనాథ మిశ్ర, శ్రీనాథ మిశ్ర কে শোভানন্দ, কবিচন্দ্র মনোহর శోభానంద్. ఇని బ్రజేర్ మాలతి. శోభానందుడు బ్రజములో మాలతి అన్నమాట. రథాగ్రే నర్తన కాలే సాత్ సంప్రదాయర్ మధ్య శ్రీవాస్ ఓ నిత్యానందేర్ దొళేర్ అన్యతమో గాయకు చిలేన్. మహాప్రభు రథయాత్రలో 7 జట్లుగా 7 సంప్రదాయాలుగా మహాప్రభు భక్తులను విభజించి సంకీర్తన చేయిస్తూ ఒకే సమయంలో 7 చోట్ల ఉండేవారట. ఆ సమయంలో ఒక సంప్రదాయంలో శ్రీవాస పండితుడు, శ్రీనాథ పండితుడితో పాటు ఈయన కూడా ఉండేవారు. శోభానందుడు శ్రీవాసుడు నిత్యానంద దళంలో ఉండేవాడు, పాడేవారు అన్నమాట. ఏవం భావావిష్టో ప్రభుర్ ముఖనిస్తృతో ఫేన పాను కొరియాసిలే. మహాప్రభు మహాభావముతుడు ఒకసారి పడుకున్నప్పుడు ఆయన నోటప్పుడు నురుగు వచ్చేదనమాట. ఆ నురుగుని తీసుకున్నట్ట, తీసుకుని తాగాడు ఈయన శోభానందుడు. మహాప్రభు యొక్క ముఖంలోంచి వచ్చినటువంటి నురుగుని, సొంగని తీసుకొని పానం చేశాడు. ముఖనిస్తృతో ఫ్యాన్, కానీ నురుగు కదా ఫ్యాన్, పాను కొరియాసిలేన్. దృష్టి ఈశాన్ ఆహా సేవిలేన్ సర్వకాల్ ఆయిరే ఈశాన్ చతుర్దశ లోక మధ్య మహాభాగ్యవాన్. 14 లోకాల్లో కూడా మహాభాగ్యవంతుడు ఎవరు? ఈశాన్ ఠాకూర్. ఈశాన్ ఠాకూర్ పూర్వం నుంచే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి నౌకరు అన్నమాట, పని మనిషి. అన్ని విధాలుగా కూడా శచీమాతను సేవించాక ఆయన. జగన్నాథపురం విశ్వరుడు వెళ్ళిపోయారు. ఈ మహాప్రభు సోదరుడు అన్నగారు విశ్వరూపుడు వెళ్ళిపోయాడు సన్యాసం తీసుకుని. చివరికి మహాప్రభువు కూడా సన్యాసం వెళ్ళిపోతే ఇంకా విష్ణుప్రియాదేవి శచీమాత ఉండేవారు. కాబట్టి ఏడుగా ఇన్ని కష్టాలు శచీమాతకి. అప్పుడు కూడా ఉంటూ ఆయన పుత్రుడు వలె సేవ చేశాడనమాట. కాబట్టి అటువంటి సేవకుడు 14 లోకాల్లో కూడా దుర్లభం అన్నమాట. వైష్ణవో వందనాయ్ వందివో ఈశానదాస కరజోడు కొరి సచీ ఠాకూరాణి జారే స్నేహ కొయిలో బొడి. వందన వైష్ణవందలు ఉంటుంది అన్నమాట. ఈశాన ఠాకూర్ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తాను. శచీమాత ఆయన్ని ఎంతో స్నేహంతో చూసేదన్నమాట. భక్తి రత్నాకర బారోయి తొరంగే నిమాయి సాందేర్ అతి ప్రియసే ఈశాన్. ఆయన మహాభాగ్యం. ఎందుకంటే ఈశాన్ ఠాకూర్ మహాపురుషు చిన్నప్పటి నుంచి ఆయన ఎత్తుకోవడం, ఆడించడం, తీసుకోవడం అని చేశాడు కదా. మరి ఎంత భాగ్యం లేకపోతే ఆ విధంగా భగవంతుని చూసి ఆడించడం అంటే తక్కువ దాసుడు ఆయన. నిమాయిశాంతుడిని ఆయన చక్కగా సేవించేవాట. భాగవతాచార్య बाराहनगर निवासी याकनवो तहार आश्रम के भागवताचार्य पाठ बोले ठाकुर बरानगर कृष्ण प्रेम तरंगिणी भागवताचार्य सुबुद्ध मिश्र ब्रजेर गुणचूड़ा इहार श्रीपाठ श्रीखंड होते 3 माइल पश्चिमे बेलगांव ये समस्त बाबाजी दे संप्रदाय सब भाषा এখন ওদের হাতে সব এখানে শ্রী নেতাই গৌর বিগ্রহ আছেন ইহার বর্তমান বংশধর শ্রী গোবিন্দ চন্দ্র গোস্বামী কতগুলো সব খোঁজ করে লিখেছেন प्रभुपाद एवं भक्ति ठाकुर कमलनयन व्रजेर गंधोन्मादा सखी कमलनयन सुबुद्धि मित्रुडेमो गुणचूड़ैनटुवंटि सखुडो सखियो चंद्रशेखर वैद्युडु
మహేశ పండితుడు ఆయన ఉన్నాడు. కాశీతే చంద్రశేఖర వైద్యు కాశీతే తాకాకాలే কে হ্যাঁ হ্যাঁ কাশীতে থাকাকালে মহাপ্রভু ইহার গৃহে বাস করেন। ইহার লেখন বৃত্তি ছিল। আদি ఇలా বলছেন అనుభాషে చంద్రశేఖర వైద్యం మహాప్రభు కాశీలో ఉన్నప్పుడు చంద్రశేఖర వైద్యుడు ఇంట్లో ఉండేవారుట. ఇంకా తపన మిశ్రుడి దగ్గర భోజనం భిక్ష, ఆ బ్రాహ్మణ ఇంట్లో భిక్ష చేస్తూ ఉండేవారు, ఈ వైద్యుల ఇంట్లో ఆయన ఉంటూ ఉండేవారుట. ఈయన వృత్తి అంటే రాయడం వృత్తి, జీవిక రైటర్, కాపీయర్. అప్పుడు జిరాక్స్లు ఏమి ఉండేది కాబట్టి కార్ను కూడా ఉపయోగించేవారు కాదేమో, రాసిచ్చేవారు. द्विज हरिदास इसी के समाधि ठाकुर अष्टोत्तर शतनामे नामे रचयिता कीना तद्विषये प्रश्न है ना कृष्ण राष्ट्र नाम আছে না ওইটা ওটা অনেকরা বলে সেই দ্বিজ হরিদাস বলে, কিন্তু কত কেন নরোত্তম ঠাকুর প্রত্যেক গানে তার নাম লিখেছেন, কিন্তু এই তো নাম লিখে নেই। তার একটা মুদ্রা আছে নরোত্তম ঠাকুরের। এই বলতে কিছু কিছু আপনার সিদ্ধান্তের এটাও আছে ষষ্ঠ নামে আছে কিছু কিছু নামটা। এই জন্য এত নরোত্তম ঠাকুর এত সিদ্ধান্ত এরকম করতেন না। কি জানি কে করেছে না। কৃষ্ণান কাঞ্চন গড়িয়াবাসী आचार्य पुत्रद्वय श्रीदाम वो गोकुलानंद श्रीनिवास आचार्य प्रभुर शिष्य कांचन गोड़िया मुर्शिदाबाद जलार आजिमगंज वहीते 5 माइल पंचम स्टेशन बाजार साउ स्टेशन होते 5 माइल मध्य अवस्थित हो की సంబంధం ఏ రకం బోలే ఆ ద్విజాదాస్ ఒకటి. ఎంతో మంది మహాత్ములు ఉన్నారు, కొంతమందిగా మన పరిచయము. వాళ్ళందరి ద్వారా కూడా మహాప్రభు ఈ ప్రేమ భక్తిని చక్కగా పంచిపెట్టారు. ஆமாம்மா தண்ணி யாரும் வரமாட்டே, யாருக்கே யாரே கிடையாது. ಇಲ್ಲ ಸ್ವಭಾಷದ ಸ್ವೀಯಧಾಮ ಸ್ವಭಾವತರಿ সব লেখা আছে। রামদাস অভিরাম সখ্য প্রেম রাশি ষোলসাঙ্গের কাষ্ট তুলি যে করিলা বাসি। নিজে হাতে তুলে বাঁশি বাজিয়েছে। তার কাছে ছিল একটা চাবুক ছিল তার কাছে, জয়মঙ্গল চাবুক। ওটা দিয়ে চাবুক দিলে বাস ভূত ছেড়ে দিত, অবিদ্যার ভূত ছেড়ে গিয়ে তার ভগবানের ভাব হতো। প্রভুর আজ্ঞায় নিত্যানন্দ গৌড়ে চলিলা, তার সঙ্গে 3 জন প্রভু ఆజ్ఞాయ ఆయిలా. అభిరామ ఠాకూర్ ఆయన ఒక శాఖ, ఠాకూర్ సంప్రదాయం. ఇప్పుడు భాగవతాచార్యం చెప్తున్నారు. భాగవతాచార్య నిర్మిత పుస్తికా జయనో కృష్ణ ప్రేమ తరంగిణి శ్రీమద్ భాగవతాచార్యో గౌరాంగత్యంత వల్లభ. భాగవతాచార్యుల వారు కృష్ణ ప్రేమంగ తరంగిణి గ్రంథాన్ని రాశారు. శ్రీమద్ భాగవతాచార్యుడు అని చెప్పి ఆయన పేరు. గౌరాంగ మహాప్రభుకి అత్యంత ప్రియుడు. తబి ప్రభు ఆయలేను బరాహనగరే মহাভাগ্যবন্ত এক ব্রাহ্মণের ঘরে সেই বিপ্র বড় সুশিক্ষিত ভাগবতে
প্রভু দেখি ভাগবত লাগিল পড়িতে, শুনিয়া তাহার ভক্তি যোগের পঠন, আবিষ্ট হইলা গৌরচন্দ্র নারায়ণ। চৈতন্য ভাগবতেরই, নারায়ণ যখন বললেন চৈতন্য ভাগবতের কথা এটা। মহাপ্রভু, হ্যাঁ শুনুন, এই লেখাটা চৈতন্য ভাগবতে, উনি ভাগবত চৈতন্য ভাগবত লিখছেন, পড়ছেন না। কাহিনীটা అంతఖండే అంతఖండే పంచమధ్యాయ. మహాప్రభు ఆయన సర్వస్వ అనుచరుల పరిక్రమ చేస్తూ విహరిస్తూ వరాహనగరం వచ్చారట. అక్కడ భాగ్యవతుడు ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయన భాగవతములో చక్కటి శిక్ష అంటే మంచి చక్కటి జ్ఞానం ఉన్నవారైన ప్రభువును చూసి చక్కటి భాగవత శ్లోకాన్ని చదివారట. ఆయన యొక్క చదివేటువంటి విధానము, ఆ యొక్క భక్తి తన్మయతో ఉన్నటువంటి హృదయం చూసి మహాప్రభు ఆవిష్ట హోయిలా గౌరచంద్ర నారాయణ్, ఆయనకి ఆవిష్టం వచ్చింది, ప్రమావితం వచ్చింది మహాప్రభుకి. ప్రభు బోలే భాగవతో ఏమతో పొడితే కభు నాహి సుని ఆర్ కాహార ముఖేతే అన్నారట. ఈ విధముగా చక్కగా ఇంత మధురముగా తన్మయత్వంతోటి భాగవతాన్ని చదవడం నేను ఎవరిని చూడలేదు అని మెచ్చుకున్నారు భాగవతాచార్యుడు. భాగవత వరాహనగర్ ఊరి పేరు. ఏతేకే తోమార నామ భాగవతాచార్య, ఇహా బోయి ఆరు కోను నా కొరిహో కార్యో. అందరూ మహాపురుషు సాక్షాత్తుగా ఆయన భాగవతాన్ని పేరు ఇచ్చారు. ఆయన ముందు ఏం పేరు ఉండదు, భాగవత్. ఇంకా ఈ రోజు నుంచి భాగవతం చదవడం తప్ప, కీర్తన చేయడం తప్ప ఇంకా ఏ పని చేయదన్నారట. ఇహార నామ రఘునాథ్ బోలా హోయ్, ఇహార పాఠపాటి వరాహనగర్ মালি পাড়ায়, কলিকাতা হইতে প্রায় 3.5 మైల్ ఉత్తరే గంగా తీరే. ఈయన పేరు రఘునాథ్ ఆచార్యుడి పేరు ఉండేది అన్నమాట. దాన్ని మహాప్రభు భాగవతంలో మార్చేశారు. এই জীর্ণ পাঠপাটির বর্তমান সেবক পরলোকগত রাজচন্দ্র গাঙ্গুলির পুত্র ধীরেন্দ্র গাঙ্গুলি। বাহ, সেই পর্যন্ত যে సమస్త ఆ విధముగా మహాప్రభు యొక్క ఎంతమందిని మహాప్రభు తన యొక్క సేవలో చేశారు. పాటుపాడి ఆ విధంగా భాగవత ఆచార్యుడు, ఆయన పేరు రఘునాథ ఆచార్యుడు ఉండేవారు. ఇప్పుడు భాగవత పేరుతో వచ్చిందనమాట. వాళ్ళందరి యొక్క కృప మన మీద కలిగి అంత బాగుండు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః, కృష్ణ యాదవాయ నమః.